మామిడికాయతో తోటకూర పులుసు చెప్పటానికి మాటలు సరిపోవండి దాని రుచి. నమస్కారము, కర్రీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మామిడికాయ తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 2 కట్టల తోటకూరను తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని వెనక వేర్లు వైపు కొంతమేర కాడని తుంచేసి పీసు వస్తుంది, ఆ పీసు ఒలిచేసుకోవాలి. ఆ పీసు తీసేస్తేనే కూర మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇదిగో చూసారా, ఇలాగ పీస్ అంతా తీసేసేయాలి. ఈ విధంగా మొత్తాన్ని శుభ్రంగా కాడలు తీసేసి ఒలిచి పక్కన పెట్టుకోవాలి. లేత తోటకూర అయితేనే బాగుంటుంది. దీనికి చాలా లేత ఆకు తీసుకోవాలన్నమాట. త్వరగా ఉడికిపోయి కూర మెత్తగా గుజ్జులాగా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే మామిడికాయ పులిహోర కానీ, మామిడికాయ తొక్కుడు పచ్చడి కానీ, ఇలా చాలా రకాల మామిడికాయ వంటలు వినే ఉంటారు. కానీ మామిడికాయతో తోటకూర పులుసు అనేది మాత్రం ఇది నా సొంతంగా తయారు చేసుకున్న రెసిపీ అన్నమాట. నేను ఏ యూట్యూబ్లో చూసింది కాదు, అసలు యూట్యూబ్లో కూడా ఇంతవరకు లేని వంట అన్నమాట ఇది. చూడండి, కావాలంటే మీరే. నా వీడియో తప్పుగా ఇంకా ఏ వీడియోలోనైనా యూట్యూబ్లో మామిడికాయ వంట ఉందేమో. దీనికి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర, శనగపప్పు, టమోటాలు, పెద్దుల్లిపాయలు 2, 5-6 పచ్చిమిరపకాయలు, మామిడికాయ 1, కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లుల్లిపాయలు, తాలింపుకు సరిపడా కరివేపాకు. ఇవన్నీ దీనికి కావాల్సినవి. ఇప్పుడు ముందుగా ఈ తోటకూరని ఇలా కుక్కర్లో మొత్తము పట్టదు, కానీ ఆదిమదిమి పెట్టుకోవాలి. ఇలా ఆదిమదిమి పెట్టేశాను నేను. ఇప్పుడు దానికి టమాటాలు 2 తీసుకున్నాను కదా, ఒక టమాటాకి ఇలా వెనక పక్క హోల్ చేసేసుకొని దానిలో రసం అంతా ఇలా పిండేసుకొని నేను తీసుకున్న ముందు ఏదైతే చింతపండు ఉందో దాన్ని ఇలా పెట్టేసి పెడుతున్నాను అన్నమాట. తర్వాత ఈ టమాటాని ఇంకో దాన్ని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసాను. పచ్చిమిరపకాయని ఏ విధంగా తుంచేసుకున్నా సరిపోయిద్ది అన్నమాట. ఇది కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టినప్పుడు మెత్తగా ఉడికిపోయిద్ది అన్నమాట ఇది. ఇప్పుడు తీసుకున్న 2 పెద్దుల్లిపాయలని ఈ విధంగా ఒక మాత్రంగా పెద్ద సైజుగా కోసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఇలా కోసుకొని దీనిలో సర్దుకోవాలి. దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇప్పుడు మామిడికాయ అండి. ఈ మామిడికాయని ముక్కలు కోసి ఇలా వేసేసుకున్నాను. మొత్తాన్ని కాయ వేసేసాను మొత్తము. ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకున్న తర్వాత వాటిని కడిగి శుభ్రంగా మళ్ళీ వాటిలో కొంచెం నీళ్లు పోసి ఇలా పెట్టి వండాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా పచ్చిశనగపప్పు వేస్తే ఏమవుతుందంటే కూర ఉడికిన తర్వాత మెదిపేటప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. ఇలా పెట్టినాక కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. నేను టమోటాలో చింతపండు పెట్టాను కదా, అది ఎందుకు పెట్టానంటే డైరెక్ట్గా చింతపండు ఆకు మీద వేసామంటే మాత్రం ఆ తోటకూర ఉడకదన్నమాట త్వరగా. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే కుక్కర్లో ఏది పెట్టి వండాల్సి వచ్చినా కానీ చింతపండు అనేది మాత్రం టమోటా లోపల కూర్చి కాయను అలాగే పెడతానన్నమాట. అలా పెడితే ఏమవుతుందంటే ఆకుతో పాటుగా చింతపండు మెత్తగా మగ్గిపోతుంది, మిగతావన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. సిమ్లో పెట్టి ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ఇలా దించేసుకోవాలి. మొత్తం 4 విజిల్స్. మొత్తం ఆవిరంతా పోయేదాకా ఉంచేసి ఆవిరి పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని మనము గిన్నెలో పోసి శనగపప్పు పెట్టాం కదా, అవి ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెని తీసి ముందుగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పప్పు గుత్తితో అలా ఒత్తి చూస్తే నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ నీళ్ళని ఇలా వంచేసేయాలి. ఎందుకంటే మనం పప్పు గుత్తితో మ్యాష్ చేసినప్పుడు అది మెత్తగా మెదగదనమాట ఆ నీళ్ళు ఉంటే. కానీ ఆ నీళ్ళు తర్వాత ఇందులోనే ఉంచాలి కూరలోనే. ఇప్పుడు మెదిపే దానికోసమనే పక్కకు తీసాను. ఈ విధంగా తీసుకొని వీటిని బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా నీళ్ళు తీయటం వల్ల ఏమవుతుందంటే చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత బాగా మెదుగుతుందో. ఇలా మనం మెదిపేటప్పుడు బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇలా గుజ్జులాగా ఉంటేనే కూర రుచి వస్తుంది అనమాట తినేటప్పుడు. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు అవి వేసి మెదుపుకోవాలి. ఎందుకంటే మనము అన్నీ పెట్టి వేసినప్పుడు ఉప్పు కారం వేయలేదు, ఆ ఉప్పు కారం వేస్తే ఉడకదని. ఇప్పుడు ఆ పసుపు వేసి ఈ మిగిలిన నీళ్ళు కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మెరిగిపోయింది కాబట్టి పోసిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి వేసిన ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకొని ముందుగా మనము గిన్నెలో శనగపప్పు తీసి పక్కన పెట్టాం కదా, ఇదంతా మెరిగిపోయాక ఇప్పుడు ఈ పప్పు గుత్తిని పక్కన పెట్టేసేసి
ఆ పప్పుని ఇందులో పోసేసుకొని చిన్నగా గెంటితో కలపాలి. ఆ పప్పులు చిదురవ్వకుండా కలుపుకోవాలన్నమాట. మనం తినేటప్పుడు ఆ తోటకూర ఎంత స్మూత్‌గా వెన్నలాగా కరిగిపోతుందో ఈ పప్పు కూడా అలా పంటి కింద తగులుతూ ఉండాలి. అప్పుడే ఈ కూర రుచి వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా ఇలాగనమాట. ఇలా మొత్తాన్ని కలిపేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనిలోకి పోపుకు రెడీ చేసుకున్నాము. కొంచెం లోతైన గిన్నె తీసేసుకొని పెట్టుకున్నాము. ఎందుకంటే కరివేపాకు వేస్తే చిటపట పైన పడుతుంది కదా. లోతైన గిన్నె అయితే ఆ స్టవ్ అంతా పడకుండా ఉంటుంది. ఇవన్నీ నేను అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు. వీటిని ఒక స్పూన్ వేసాను. మళ్ళా కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయని వేసిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు మనం కూరలో వేసాం కదా, కూరలో వేసినవి కాకుండా మళ్ళీ తాలింపులో కూడా కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తేనే బాగా కమ్మని వాసన వస్తూ ఉంటుంది అనమాట. ఈ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు వేగాక ఆ కూర గిన్నెలో వేసేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా తేలిక. నా వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మామిడికాయతో చేసాం కాబట్టి అసలు ఈ కూర తింటుంటే చాలా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. పని కూడా చాలా తేలిక. నేర్చుకొని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఉంటానండి.